సాధన, మీ తమ్ముడికి పెళ్లి కుదిరిందంటగా? అవునక్క, అమ్మాయి చాలా బాగుంది. పద్ధతి గల కుటుంబం. అవునా? కట్నం ఎంత? బానే ఇస్తున్నారక్క. అలాగా? ఒకసారి అమ్మాయిని చూపి. ఇదిగో అక్క, నా తమ్ముడికి కాబోయే భార్య. ఎలా ఉంది? అబ్బా, దీని తమ్ముడు ముఖానికి ఇంత మంచి అమ్మాయి అవసరమా? ఈ పెళ్లి ఎలా అయినా చెడగొట్టాలి. అక్క అక్క, అలా మౌనంగా ఉండిపోయావి. చూసావా, అమ్మాయిని చూసిన దగ్గర నుంచి నోటెప్పుడు మాట కూడా రావట్లేదు. అది సాధన, ఏమైందక్క? చెప్పు. నీతో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు సాధన. పర్లేదక్క, నేనేమనుకోను. ఏంటో చెప్పు. ఈ అమ్మాయి మంచిది కాదు సాధన. నీకెలా తెలుసక్క? మా పిన్ని వాళ్ళ కొడుక్కి సంబంధం వచ్చింది, అప్పుడు చూసా ఈ అమ్మాయిని. ఈ అమ్మాయికి బయట తిరుగుళ్ళు బాగా ఎక్కువంట సాధన. మీ తమ్ముడికి సరిజోడీ కాదు. అదేంటి, వాళ్ళు అసలు మా అమ్మాయి ఎవరితో మాట్లాడదు, చాలా మంచిదని చెప్పారు. నువ్వేంటి ఇలా చెప్తున్నావక్క? ఎవరైనా 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలంటారు కదా, అలానే నిజాన్ని దాచి అబద్ధం చెప్పారేమో. అవునా అక్క, ముందే చెప్పి మాకు మేలు చేసావు. చాలా థ్యాంక్స్ అక్క. లేకపోతే ఆ అమ్మాయి చేతిలో మా తమ్ముడి జీవితం నాశనం అయ్యేది. అర్జెంటుగా ఈ విషయం మా అమ్మకి చెప్పాలి. సరే సాధన, ఇక నేను వెళ్ళొస్తా. ఇదేంటి, వీళ్ళు ఫోన్ చేస్తున్నారు? నేను అమ్మతో మాట్లాడదాం అనుకుంటే. సరే. హలో, హలో అండి. మీ అమ్మాయి మీరు చాలా మంచిదని చెప్పారు, కానీ మీ అమ్మాయి గురించి అందరూ చాలా తప్పుగా మాట్లాడుతున్నారండి. మీరు మీ అబ్బాయి చాలా మంచివాడు, గుణవంతుడు అని అన్నారుగా. మీ ఊరు వాళ్ళే ఫోన్ చేసి చెప్తున్నారు మీ అబ్బాయి మంచోడు కాదని. మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇవ్వడం మాకు ఇష్టం లేదండి. హలో అండి, ఒకసారి మీకు ఫోన్ చేసిన నెంబరు నాకు పంపిస్తారా? పంపిస్తున్నా చూడండి. చూడండి, మీ గురించి మాకు, మా గురించి మీకు ఎవరో కావాలని చెప్పినట్టు అనిపిస్తుంది. నేను కనుక్కుంటాను. మీరు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. సరే అమ్మా. ఈ నెంబరు కవితక్కదు కదా, రాని చెప్తా. సాధన, సాధన, ఏంటి మాట్లాడవు? సంబంధం క్యాన్సిల్ చేసుకుని మంచి పని చేసావు. ఏం బాధపడకు నువ్వు. ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం మంచి అమ్మాయే దొరికింది మీ తమ్ముడికి. నీకైతే హాయిగా ఉంది కదక్క. అవును. చిచిచి, అలా అంటావేంటి సాధన? నోరు ముయ్యక్క. నువ్వు చేసిన కుట్ర నాకు తెలిసిపోయింది. ఇన్ని రోజులు నా తమ్ముడికి సంబంధం కుదరకపోవడానికి కారణం నువ్వని అస్సలు అనుకోలేదు. ఛీ, నీ మొహం చూడాలంటే నాకు కంపరంగా ఉంది. నాకంటే వయసులో పెద్దదానివైపోయావు. చిచి, వెళ్ళిక్కడి నుంచి.